Hi friends, good evening to all. Welcome to DN Vibes. Please subscribe my channel for more updates and more videos. Today I am going to discussing about recently visited on Maredmalli. మారేడుమల్లి వెళ్ళాలి అంటే మా ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 330 కిలోమీటర్స్ ఉందండి. సో 330 కిలోమీటర్స్ మేము జర్నీ చేసి రాజమండ్రిలో అయితే దిగాము. సో రాజమండ్రి నుంచి మనకి ఆల్మోస్ట్ 85 కిలోమీటర్స్ వరకు జర్నీ పడుతుందండి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, మనకి 4 వీలర్స్ అండ్ దెన్ బస్సులో వెళ్ళటం కంటే 2 వీలర్స్లో వెళ్తే మనము ఆ నేచర్ అది ఎంజాయ్ చేయడానికి అండ్ మనం ఎక్స్పోజర్కి బాగుంటుంది అని చెప్పడంతో నేను ఆ 2 వీలర్ అయితే తీసుకున్నాను. 2 వీలర్ వన్ ఆఫ్ మా ఫ్రెండ్ అతన్ని 2 వీలర్ అవైలబుల్ ఉంటే 2 వీలర్ తీసేసుకొని సో 2 వీలర్తో మేము రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. సో మేము జర్నీ స్టార్ట్ చేసే ముందు చార్ట్ రూట్ మ్యాప్ అయితే చెక్ చేసుకున్నాము. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసేసుకొని సో ఫస్ట్ మేము రంప అనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యామండి. సో రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మనం రంపచోడవరం అనే ఒక ప్లేస్కి అనేది మనం రీచ్ అవ్వాలి. సో రంపచోడవరం ప్లేస్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం రంప అనే వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చండి. సో ఇదే రంప వాటర్ ఫాల్స్. సో మేము రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి రాగానే బైక్స్ అనేవి పార్క్ చేసుకొని ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ ఉంటుందండి. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు వాకింగ్ ఉంటుందండి. వాకింగ్ కొంచెం సేపు వాక్ చేసిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. సో మేము అనుకున్నంత ఎఫర్ట్ అయితే లేదు, ఇదే వాటర్ ఫాల్స్ మేము అనుకున్నంత ఎఫర్ట్ లేదు. బట్ ఇంకా వచ్చాం కదా చూడాలన్న ఉద్దేశంతో మేము అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి అండ్ దెన్ కొన్ని పిక్స్ అవన్నీ తీసుకొని ఇంకా తీసుకున్నాము. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సో రిలాక్స్నెస్ అది ఉంది, కానీ వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. సో ఇంక అక్కడ నుంచి మారేడుమల్లికి వెళ్ళాలంటే 35 to 40 కిలోమీటర్స్ అండి. సో ఇక్కడ మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ నైట్ పూట జర్నీ అనేది క్రేజీ మూమెంట్స్ ఉన్నవి, కానీ ఫ్యామిలీతో వస్తే మనం నైట్ అనేది ప్రిఫర్ చేయలేము అండి. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇదంతా నైట్ వ్యూ, కంప్లీట్ డీప్ ఫారెస్ట్లో అండ్ నైట్ పూట వెళ్ళటం అనేది చాలా రిస్కీ జర్నీ అనిపించింది, కానీ చాలా క్రేజీ మూమెంట్స్ ఉన్నాయి. బట్ నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీకి అయితే ఇది సూటబుల్ కాదు అండి. అండ్ దెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ వచ్చినా కానీ ఇది సూటబుల్ కాదు అని నేనైతే చెప్పగలను. ఎందుకంటే చాలా డీప్ ఫారెస్ట్ ఏరియా అండి ఇది. సో ఈ డీప్ ఫారెస్ట్ ఏరియాలో మనము అంత నైట్ జర్నీ చేయడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ మేము ఆ యొక్క ఇంకా చేసాము, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మేము ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఇదే మారేడుమల్లిలో నైట్ స్టే చేయడానికి టెంట్ హౌస్ అని చెప్పి అంటారు. టెంట్ హౌస్ అనేది తీసుకున్నామండి. ఈ టెంట్ హౌస్ వన్ టెంట్కి 800 రూపీస్ ఛార్జ్ చేశారు విత్ ఫైర్ క్యాంప్ అనమాట. వాళ్ళు దానికి కావాల్సిన వుడ్ అవన్నీ ప్రొవైడ్ చేసి ఫైర్ అనేది వేసేసి అండ్ టెంట్ హౌస్ సెటప్ చేసేసి వెళ్ళిపోతారు. సో నైట్ అంతా మేము ఫైర్ క్యాంప్ దగ్గర ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. దాన్ని ఎర్లీ మార్నింగ్ మేము బై 6:30 or 7 o'clock మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి సోకులేరు అనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని మేము చూసుకొని సో స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ మధ్యలో మనకి ఆ యొక్క గ్రీనరీ ఆ ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. కంప్లీట్గా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అండ్ దెన్ ఆ బైక్ మీద ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే ఆ వ్యూస్కి మనం మెస్మరైజ్ అయిపోతుంటామండి. ఇక్కడ ఎటు చూసినా కానీ మనకి గ్రీనరీ అండ్ రాక్స్ అండ్ దెన్ పక్షులు అనేవి చాలా అంటే చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మేము మధ్యలో కొన్ని ప్లేసెస్‌లో ఆగి కొన్ని పిక్స్ అవన్నీ తీసుకున్నాము. తర్వాత మేము అనుకున్నట్లుగానే మేము సోకులేరు అనే వ్యూ పాయింట్‌కైతే వచ్చేసామండి. ఈ సోకులేరు వ్యూ పాయింట్‌లో కంటే ముందుగా ఇక్కడ ఒక ఆహ్,
చాలా ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా అనిపించింది. సో, మేము ఇక్కడ ఆగి కొన్ని మా వీడియోస్ అన్నీ తీసుకొని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా అనిపించింది. ఇక్కడ చాలామంది మనలాగే వచ్చిన ఆహ్, విజిటర్స్ కూడా ఇలా ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. ఇవి ఫొటోస్ అన్నీ తీసుకున్న తరువాత మేము మళ్ళీ ఇక్కడ రెస్ట్ అన్నట్టు కొంచెం ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి మేము అనుకున్నట్లుగానే సోకులేరు వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. సో, సోకులేరు అనేది ఇది కూడా ఒక లైక్ వాటర్ ఫాల్స్ లాంటిదేనండి. సో, ఈ వాటర్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నవి అనేవి ఒక క్లారిటీ అయితే లేదు కానీ బట్ వాటర్ చాలా ఫ్రెష్ అండ్ దెన్ చాలా క్లిస్టర్ క్లియర్‌గా ఉన్నాయండి. సో, మేము ఎంత కంట్రోల్ చేసుకున్నా గానీ ఇంకా వాటర్ ఫ్రెష్‌నెస్ చూసి సో, ఇది లైక్ ఎక్సైట్‌మెంట్ అనేది ఆపుకోలేక స్విమ్మింగ్ అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా స్విమ్ చేస్తూనే ఉన్నాము. అంత వాటర్ అంత ఫ్రెష్ మూవ్‌మెంట్ అంత ఫ్రెష్‌గా ఉండటం వల్ల మేము బయటికి రాలేకపోయాము. 1 అవర్ ఆల్మోస్ట్ 1 ½ అవర్ స్విమ్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ అవన్నీ తీసుకొని మేము లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో, లంచ్ అనేది ఇక్కడ చేసేసి కొన్ని పిక్స్ అండ్ దెన్ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ రిలాక్స్ అయ్యి ఆఫ్టర్ తర్వాత మనం ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ చేసాము. రిటర్న్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆ మధ్యలో వ్యూ పాయింట్స్ దగ్గర మళ్ళీ పిక్స్ అయితే తీసుకున్నాము. కానీ ఇక్కడ ఫ్యామిలీకి వెళ్ళటానికి బాగుంటుంది కానియండి నైట్ జర్నీ అస్సలు ప్రిఫరబుల్ కాదు. మాకేదో అడ్వెంచర్‌గా అనిపించింది. ఆ క్రేజీ మూమెంట్స్‌తో వెళ్ళాం కానీ నైట్ అనేది కంప్లీట్‌లీ రిస్ట్రిక్టెడ్. అదొక సజెషన్ అనుకోండి. అండ్ దెన్ ఇక్కడ నేను చరిత్ర అంటే హిస్టరీ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 203 టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని అండ్ దెన్ హిస్టరీలో రామాయణం చెందిన వాలి, సుగ్రీవుడు ఈ ప్రాంతాల నుంచే కొన్ని పోరాడారని అండ్ దెన్ అనేవి చరిత్ర అనేది చెప్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అడవుల్లో ఎటువైపు చూసినా ఈ డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఎటువైపు చూసినా కానీ మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేవి కంప్లీట్‌గా ఉంటున్నవి. సో, మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. బైక్ మీద కాబట్టి మనకి ఈ వ్యూస్ అనేవి చూడడానికి గానీ అండ్ దెన్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి గానీ చాలా అంటే చాలా బాగున్నవి. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఈ మధ్యలో ఇక్కడ కొన్ని అలాగే ట్రైబల్ ఏరియాస్ కూడా వస్తున్నాయి. ట్రైబల్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ స్కూల్స్ అండ్ దెన్ ట్రైబ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ చూసాము అండ్ ఇక్కడ కూడా మనము. అండ్ దెన్ ఇక్కడ మెయిన్ వచ్చేతలకి ఈ యొక్క ఈ వ్యూ పాయింట్ ఇది మేము చెక్ చేసినప్పుడు కూడా మాకు దొరకలేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇది చూస్తుంటే మినీ గోదావరి అనే ఫీల్ అయితే మాకొచ్చింది. సో, ఇక్కడ బైక్స్ అనేవి ఆపి ఇక్కడ కొంచెం సేపు స్టే చేసి ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసి కొన్ని క్యాప్చర్స్ అయితే తీసుకున్నామండి. క్యాప్చర్స్ తీసుకొని అండ్ దెన్ అసలు చూస్తుంటే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది మినీ గోదావరా అన్న ఫీల్ అయితే మాకు అనిపించింది. దీని తర్వాత మేము మళ్ళీ ఆ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము సిటీకి వెళ్ళిపోయాము. కానీ మస్ట్ విజిటెడ్ ప్లేస్, ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్.